భరద్వాజ గారు, జర్నలిస్ట్ మూర్తి వర్సెస్ వేణుస్వామి లేదా వేణుస్వామి వర్సెస్ జర్నలిస్ట్ మూర్తి, మా చావుకు మీరే కారణం అని చెప్పేసి వాళ్ళకు వీడియో పోస్ట్ చేయడం జరిగింది. జర్నలిస్ట్ మూర్తి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, 5 కోట్లు కావాలని చెప్పేసి వీళ్ళ వర్షన్. ఎవరిని బ్లాక్మెయిల్ చేస్తున్నారు? అసలు చచ్చిపోతామని బ్లాక్మెయిల్ చేస్తుంది వాళ్ళ, లేకపోతే డబ్బులు ఇవ్వాలని బ్లాక్మెయిల్ చేస్తుంది జర్నలిస్ట్ మూర్తి? ఆ వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది? 3-4 రోజులుగా ఈ ఇష్యూ నడుస్తుంది. 3-4 రోజులు కాదండి, చాలా రోజుల నుంచి నడుస్తుంది. తీవ్ర స్థాయికి వెళ్ళటం అనేది ఈ 3-4 రోజుల్లో జరిగింది అనుకోవాలి. అంటే నాగార్జున కుమారుడు నాగ చైతన్యకి శోభితకి మధ్య జరిగినటువంటి నిశ్చితార్థం సమయంలో ఈయన వాళ్ళ జాతకాలు చెప్పడంతో పాటు ఆ మ్యారేజ్ ఎక్స్పైరీ డేట్ అనౌన్స్ చేశాడు. ఇది 3 ఏళ్ళు మాత్రమే నిలబడే బంధము అని చెప్పాడు వేణుస్వామి. చెప్పడంతో చాలామంది గాయపడ్డారు. అసలు ఎందుకు చెప్తున్నాడు ఈయన అని. నిజానికి ఆయన అస్త్ర సన్యాసం చేస్తున్నానని ప్రకటించాడు. అవును. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి వైనాట్ 175 అన్నప్పుడు ఈయన దానికి మద్దతు ప్రకటించాడు. అది 11 దగ్గర ఆగింది. ఆగిన సందర్భంగా ఈయన కన్ఫెస్ అయ్యాడు. అయ్యి నేను ఇంకా ఫర్దర్గా జాతకాలు చెప్పను అన్నాడు. ఓకే, ప్రపంచానికి ఒక తలనొప్పి తీరింది అనుకున్నారు అందరూ. సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాడు. ఆ సెకండ్ ఇన్నింగ్స్కి ఈ కేసు ఎంపిక చేసుకున్నాడు ఆయన. ఎంపిక చేసుకున్నవాడు అక్కడితో ఆగకుండా కంపారిటివ్ స్టడీ చేశాడు. ఏది సమంత జాతకానికి శోభిత జాతకానికి. ఇవన్నీ ఎవరు అడిగారు ఆయన్ని? ఎవరన్నా వెళ్ళి అడిగి డబ్బులు ఇచ్చి చేయించుకోవాలి కదా ఇవన్నీ. నాగార్జున గారు వెళ్ళి, అయ్యా నేను మా అబ్బాయికి నిశ్చితార్థం చేయించాను, ఇది ఎంతకాలం నిలబడుతుందో చెప్పండి అని అడిగాడా? లేదు కదా. అడగకుండా ఎందుకు చెప్తున్నాడు ఈయన? పైగా దాన్ని పబ్లిక్ స్పేస్లోకి ఎందుకు పంపు చేస్తున్నాడు అంటే వేరే వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడిపోతున్నారు వీళ్ళు. మొదటి నుంచి ఆయన మీద ఎలిగేషన్ అదే. వేరే అంటే మిమ్మల్ని అడిగిన వాళ్ళకి మీరు మీ ఇంటికి పిలిపించుకున్నా, మీ ఆఫీస్కి పిలిపించుకున్నా జాతకాలు చెప్పుకోండి, తప్పేం లేదు. దాన్ని పబ్లిక్ డొమైన్లో పెట్టడం ఎందుకు? అడిగిన వాళ్ళని పెట్టుకోండి కావాలంటే పబ్లిక్ డొమైన్కి వాళ్ళ పర్మిషన్తో. అలా కాకుండా మిమ్మల్ని అడగని వాళ్ళని, మీకు సంబంధం లేని వాళ్ళని, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో అవన్నీ మీరు సంపాదించి ఎందుకు వచ్చిన గొడవ ఇది? ఎందుకు మీరు పబ్లిక్లో పెడుతున్నారు వాళ్ళ జీవితాలని? వాళ్ళు మూర్తి క్వశ్చన్ చేశాడు అని అందరూ కోసం చేశారు. మూర్తి ఒక్కడే కాదు. మరి మూర్తి టార్గెట్ ఎందుకు? కాకపోతే మూర్తి టార్గెట్ కావడానికి కారణం ఏంటంటే ఆయన కాన్సన్ట్రేట్ చేశాడు ఈ కేసు మీద. కాన్సన్ట్రేట్ చేసి లోతుగా వెళ్ళాడా? నిజానికి ఇలాంటి జాతకాలకు ఉన్నటువంటి క్రెడిబిలిటీ ఏమిటి అనే దాని మీద గతంలో ఎవరెవరు ఏం మాట్లాడారు. ఇప్పుడు ప్రవచనకారులు ఉన్నారు. ఇప్పుడు చాగంటి కోటేశ్వరరావు గారు ఏం మాట్లాడాడు, ఆ బైట్ తీసుకుని అంటే ఈ సందర్భంగా మాట్లాడాలి ఆయన. గతంలో అసలు ఇలా బహిరంగంగా జాతకాలు చెప్పేవాళ్ళ గొడవ ఏంటి అని దాని గురించి ఆయన మాట్లాడిన బయట వేయటము, దాని మీద వ్యాఖ్యానము, దాని మీద ఇంకోళ్ళని పిలిపించి మాట్లాడించటము. అవును, ఆయన బాధితులు అని చెప్పేసి 10 లక్షలు ఇచ్చాము అయ్యి అని చెప్పేసి బాధితుల్ని పిలిచారు. అసలు టోటల్గా ఈయన ప్రోగ్రామ్ ఏమిటి అనే దాని మీద కేంద్రీకరణ. ఏం చేస్తున్నాడు, ఎవరెవరికి ఏమేం చెప్తున్నాడు ఈయన. అలాగే పక్క రాష్ట్రానికి చెందినటువంటి ఒక పొలిటీషియన్ మినిస్టర్ అతన్ని పిలిచి మీకేదో పూజ చేస్తాను 5 కోట్లు ఇవ్వండి అని అడిగారని ఇవన్నీ బయటకు వస్తున్నాయి నెమ్మదిగా. అంటే మూర్తి ఒకడే కాదు, చాలామంది ప్రోబ్ చేస్తున్నారు ఏం జరుగుతోంది అని. అయితే ఈ మీడియాలో వచ్చిన స్పందన, మీడియాలో జరుగుతున్న అటాక్స్ మీద ఆవిడ మొదట ఒక వీడియో చేశారు అతని వైఫ్. అవును, నేను జర్నలిస్ట్నే అని క్లెయిమ్ చేసుకున్నారు ఆవిడ. క్లెయిమ్ చేసుకుంటూ పైగా నేను సీనియర్ జర్నలిస్ట్నే అని చెప్పుకున్నారు ఆవిడ. చెప్పుకుని 2 ఇంటర్వ్యూలు చేసిన వాళ్ళే జర్నలిస్టులు అయితే నేను కొన్ని వేల ఇంటర్వ్యూలు చేశాను కాబట్టి నేను సూపర్ సీనియర్ని అని కూడా క్లెయిమ్ చేసుకున్నారు ఆవిడ. ఓకే, తప్పేం లేదు. కానీ ఆవిడ ఏం చెప్పింది, మీరందరూ చేస్తున్న పని ఇదే కదా అంది మీడియాని. మీరు కూడా పర్సనల్ స్పేస్లోకి వెళ్ళి మాట్లాడుతున్నారు కదా తెల్లారలేస్తే. ప్రజల సమస్యలు పట్టించుకోకుండా మీరు ఈ అక్రమ సంబంధాలు వాటి మీద డిస్కషన్స్ పెడుతున్నారు కదా అని దువ్వాడ కేసు ఇవన్నీ ప్రసంగించింది ఆవిడ. ఓకే, తప్పేం లేదు. కానీ ఆవిడ చెప్పింది ఏంటి, మేం చేస్తున్నది ఇదే, మీరు అదే చేస్తున్నారు అని ఒక సమన్వయం సాధించే ప్రయత్నం చేసింది. మనం ఒకటే చేస్తున్నాం కాబట్టి ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడులు చేసుకోవద్దు అన్న టోన్లో మాట్లాడుతుంది ఆవిడ. అది ఎలా కరెక్ట్ అవుతుంది? ఆత్మవిమర్శ ఉండాలి కదా.
ముందు వాళ్ళు చేసిన తప్పేంటో ప్రపంచానికి చెప్పి అది తప్పుగా గుర్తించి ఉంటే ఆవిడ అప్పుడు మిగిలిన విషయాలు మాట్లాడాలి. ఓకే. ఇప్పుడు కూడా అదే చేశారు. వాళ్ళిద్దరూ కలిసి ఒక వీడియో చేశారు. అదే ఆ వీడియోలో ఆయన నేను మనోవేదంతో ఉన్నాను, 15 కిలోలు బరువు తగ్గిపోయాను అని చెప్పాడు. ఓకే, బాధాకరమే. ఈ పరిస్థితి దాపురించడానికి కారణం ఎవరు? మీరే కదా. మీరు వారి జీవితాల్లోకి వెళ్ళి మాట్లాడిన ఫలితమే కదా మిమ్మల్ని ట్రోల్ చేస్తోంది ప్రపంచం. అది మాట్లాడకుండా ఉంటే సరిపోయేది కదా. మీ ఇంటికి వచ్చి కాలింగ్ బెల్ నొక్కి మా జాతకం చెప్పండి అని అడిగిన వాళ్ళకి జాతకం చెప్పండి. వాళ్ళు అనుమతిస్తే దాన్ని పబ్లిక్ డొమైన్లో పెట్టండి. ఇది మానేసి మీరు ఎందుకు చేస్తున్నారు ఇవన్నీ అంటే ప్రచారం కోసమే, ప్రజల దృష్టిని ఆకట్టుకోవడానికి. ఆవిడ ఇంకో మాట అన్నారు, మీడియా వాళ్ళు సినిమా రిలీజ్ అయితే ఆ సినిమా హిట్ అవుతుందా ఫట్ అవుతుందా అనేది కూడా జ్యోతిష్యుల్ని పిలిచి చర్చలు చేస్తున్నారు కదా స్టూడియోల్లో. వాటికి వేణుస్వామి ఉంటే రేటింగ్ వస్తుందని ఇన్ని తీసుకెళ్ళిన సందర్భాలు అనేక ఉన్నాయి అన్నారు ఆవిడ. జరుగుతాయి, పిలుస్తారు, మాట్లాడిస్తారు, ఇవన్నీ వేరు. అంటే ఒక కామన్ అండర్స్టాండింగ్తో జరిగే వ్యవహారాలు. సినిమా వేరు, మనిషి వ్యక్తిగత దాని గురించి కాకుండా మీరు ఎవరి ప్రమేయము లేకుండా మీ అంతటా మీరు ఒక క్యాండిడేట్ని సెలెక్ట్ చేసుకుని అతని జీవితంలో ఇది జరగబోతోంది అని చెప్పే రైట్ ఎవరిచ్చారు మీకు? అది వాళ్ళ పర్సనల్ ప్రైవసీకి సంబంధించిన గొడవ కదా. అది దానికి సంబంధించి నిన్నటి వీడియోలో కూడా కన్ఫెషన్ లేదు, అంటే ఆత్మవిమర్శ లేదు, విమర్శ మాత్రమే ఉంది. ఆ విమర్శ కూడా చాలా దూకుడుగా ఉంది, బెదిరింపు ధోరణిలో ఉంది. పైగా ఇప్పుడు వాళ్ళకి కొత్తగా ఒక విషయం గుర్తొచ్చింది. బ్రాహ్మణ సంఘాలు మాకు మద్దతు ఎందుకు ప్రకటించలేదు అని అడిగారు వాళ్ళు ఉన్నట్టుండి. బ్రాహ్మణ సంఘాలు మాకు మద్దతు ప్రకటించాలి, జర్నలిస్టు సంఘాలు మాకు మద్దతు ప్రకటించాలి అని ఇంకో 3-4 సంఘాల పేర్లు ప్రస్తావించి వీళ్ళందరూ మాకు మద్దతు ప్రకటించకపోతే మేము చేసే చివరి వీడియో ఇదే కావచ్చు, మేము తర్వాత ఉండొచ్చు ఉండకపోవచ్చు, మేము ఉండకపోవడానికి బాధ్యులు మీరందరూ అవుతారు అని బెదిరించడం కూడా జరిగింది. అంటే బ్లాక్మెయిల్ కూడా. అంటే మూర్తి వలన మరణం కాదు, వీళ్ళందరి వలన మద్దతుగా మీరందరూ నిలబడాలి, మీరందరూ నిలబడకపోతే మేము ఒంటరి అయిపోతాం, ఈ ఒంటరి అయిపోతున్నాం ఈ యుద్ధంలో అనే పెయిన్ మమ్మల్ని బాధిస్తోంది, అందుకని మేము చనిపోవాలని నిర్ణయం తీసుకుంటున్నాం, కాబట్టి దానికి బాధ్యత మీరందరూ వహించాల్సి ఉంటుంది కనుక గుర్తించి వచ్చి మా వెనకాల నిలబడండి, మనం యుద్ధం చేద్దాం అని ప్రకటించింది ఆవిడ. బాగానే ఉంది, యుద్ధ వ్యూహం బాగుంది, ఐక్య సంఘటన వ్యూహం బాగుంది, కానీ మీరు ఒక్క విషయం ఎందుకు మాట్లాడటం లేదు? మేం చేస్తోంది తప్పు అని ఒక మాట మాట్లాడవచ్చు కదా. ఇప్పటికైనా మేము వేరే వాళ్ళ జీవితాలని పబ్లిక్ డొమైన్లో ఉంచి మాట్లాడటం తప్పే, కాబట్టి ఫర్దర్గా ఇలాంటిది జరగదు, ఈ చర్చ ఇంతటితో ఆపేద్దాం అని ఒక ముక్క మాట్లాడితే క్లోజ్ అయిపోతుందిగా. ఎందుకు మీరు ఆ బెదిరించడం ద్వారా, యుద్ధానికి కాలు దువ్వటం ద్వారా, అవతల వాళ్ళ మీద క్లెయిమ్ చేయటం ద్వారా, ఈ సందర్భంగా ఈ వీడియోలోకి వాళ్ళు ఒక ఆడియో ఫైల్ పట్టుకొచ్చారు. అవును, అది ఇద్దరు మాట్లాడుకున్నటువంటి కాన్వర్జేషన్, ఫోన్ కాన్వర్జేషన్ని రికార్డు చేసి పట్టుకొచ్చి వినిపించారు అందరికీ. అందులో ఒకవైపు అమర్ అనేటువంటి క్యాండిడేట్ ఉన్నాడు, రెండో వైపు ఉన్నవారు ఎవరో తెలియదు. ఈవిడేనేమో అనుకున్నారు చాలామంది, ఈవిడ కాదు, ఈవిడ ఏజెంట్. ఆవిడ కూడా రిపోర్టరు, ఏదో సంథింగ్ మీడియాతో లింక్ ఉన్నటువంటి అమ్మాయి. ఆ అమ్మాయి ఎవరో రివీల్ చేయలేదు, తన ఏజెంట్గా ఆవిడ ప్రకటించి ఈ అమ్మాయి చాలా చోట్లకి వెళ్ళి ఇలాంటి రికార్డింగ్ చేసింది, దానికి సంబంధించినటువంటి సాక్ష్యాలన్నీ మా దగ్గర ఉన్నాయి అని కిలారు రాజేష్ అనేటువంటి పేరు కూడా ప్రకటించింది ఆవిడ. ప్రకటించి ఆయనకు సంబంధించినటువంటి ఏదో ఒక హాల్లో జరిగినటువంటి మీటింగ్కి సంబంధించిన వివరాలు కూడా మా దగ్గర ఉన్నాయని. అలాగే చాలామంది పేర్లు చెప్పింది. అంటే ఒక సంస్థ TV5 గురించి మాట్లాడింది ఆవిడ, TV5లో లేని వాళ్ళ పేర్లు కూడా మాట్లాడింది, వాళ్ళ ప్రమేయం ఉంది అని మాట్లాడింది. అంటే ఈ 5 కోట్లలో వీళ్ళందరూ వాటాదారులు అని మాట్లాడారు. ఈ 5 కోట్లు వాళ్ళు డిమాండ్ చేసినట్టుగా మీరు 5 కోట్లు ఇస్తే మేము స్టోరీస్ ఆపేస్తాము అని బెదిరించారు మమ్మల్ని. అంటే ఈ అమ్మాయిని డిస్కషన్కి పిలిచారు, ఎవరు ఈవిడ ప్రతినిధిని.
వీణా శ్రీవాణి. ఆ వీణా శ్రీవాణి అనేటువంటి ఈ వేణుస్వామి గారి భార్య గారు ఎవరైతే ఉన్నారో ఆవిడ ఏజెంట్ని వారు పిలిచారు. ఆవిడ ఆడపిల్ల ఒక్కతే వెళ్ళి మాట్లాడటం ఇబ్బంది కాబట్టి ఈ అమర్ అనేటువంటి పాత్ర ఆవిడకి రక్షణగా లోపలికి వెళ్ళాడు. ఇది 5 కోట్లు అడిగారు అనేది బయటకు వచ్చింది. 5 కోట్లు చాలా ఎక్కువ కదా, అతనికి అంత పరిస్థితి లేదు అని ఈ అమ్మాయి ఇతనితో మాట్లాడింది అమర్తో. మరి 5 కోట్లు చాలా ఎక్కువ కదా అంటే ఆయన ఒక సలహా చెప్పాడు. ఓకే 5 కోట్లు ఎక్కువే అని అనుకుంటే, సాధ్యం కాదు అనుకుంటే ఎంత ఇవ్వగలరో చెబితే దాన్ని బట్టి మనం క్లోజ్ చేయొచ్చు. అంత ఇవ్వలేరు, ఇదిగో ₹1 కోటి ఇవ్వగలరు, లేకపోతే 70 లక్షలు ఇవ్వగలరు అని ఒక మాట చెప్పేస్తే వాళ్ళు ఓకే అంటే ఓకే, అది ట్రాన్సాక్షన్ అయిపోతుంది, క్లోజ్ చేసేద్దాం విషయాన్ని, ఇంతకంటే దీన్ని లాగద్దు అని మాట్లాడుకున్నారు వాళ్ళిద్దరు. వాళ్ళిద్దరూ వెళ్లకుండా కూడా మాట్లాడుకోవచ్చు, ఇది స్క్రిప్ట్ రాసుకుని కూడా మాట్లాడుకోవచ్చు, అంతే కదా. అది రికార్డ్ చేయొచ్చు. ఈ ఆడియో ఫైల్ని ప్రపంచం మీద కూర్చోబెట్టి ఒక ఇష్యూ రైజ్ చేయొచ్చు. అసలు ఇష్యూ పక్కకి వెళ్ళిపోయి ఇది రైజ్ అవుతుంది. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు మూర్తి గారు, ఓకే మీ దగ్గర ఇంకా సాక్ష్యాలు ఉన్నాయంటున్నారు కదా, మొత్తం పట్టుకుని నా దగ్గరికి రండి, నేనే లైవ్ చేస్తాను, మనం కూర్చుని మాట్లాడదాం. ఒకవేళ ప్రూవ్ అయితే నేను కూడా రెడీగానే ఉన్నాను, నేను కూడా టోటల్గా ఈ కెరీర్ వదిలేస్తాను, ఇక ఆయన లెవెల్లో ఆయన మాట్లాడాడు. అంటే ఫస్ట్ వీడియో కూడా మూర్తి గారిని కాన్సన్ట్రేట్ చేసి పెట్టింది ఆవిడ. అంటే ఒక ఫ్యాక్షనిస్ట్లా మాట్లాడుతున్నాడు అతను, అని పేరు చెప్పకుండా ఒక ఫ్యాక్షనిస్ట్ టోన్లో మాట్లాడుతున్నాడు ఒక జర్నలిస్టు అనే ఆవిడ ఎవరిని క్లెయిమ్ చేసింది, ఆయన్నే. సో అప్పటి నుంచి మొదలు ఈ యుద్ధం. ఆవిడ పెట్టిన మొదటి వీడియో, అసలు వీడియోలు ఎందుకు పెట్టాలి, వెరీ ఫస్ట్ డే బయట నుంచి చాలామంది ఖండించారు. ఏది, ఈవిడ వాళ్ళిద్దరి నిశ్చితార్థం గురించి ఈయన వేణుస్వామి దాని ఎక్స్పైరీ డేట్ గురించి మాట్లాడిన రోజు చాలామంది ఖండించారు. ఖండించినప్పుడు ఓకే ప్రపంచం అంతా ఇలా రియాక్ట్ అవుతోంది కాబట్టి మేం చేసిన తప్పు మాకు అర్థమైంది, ఇక ఫర్దర్గా ఇలాంటివి జరగవు, వదిలేసేయండి. ఎంత జెంటిల్గా అయితే 11 స్థానాలకి వైసీపీ పడిపోయినప్పుడు కన్ఫెస్ అయ్యాడో అదే పద్ధతిలో కన్ఫెస్ అయి ఉంటే ఇంత వివాదం జరుగుండేది కాదు. ఆ తర్వాత ఆవిడ ఎంటర్ అయినప్పుడైనా సరే తప్పు ఇటువైపు నుంచి జరిగింది అని ఒక మాట అని, ఇటువంటివి జరగకుండా మేము చూసుకుంటాం అనేది మాట్లాడటం మానేసి, సరే చేశాడు ఆయన, మాట్లాడాడు, మీరు చేస్తోంది ఏమిటి అంది ఆవిడ. అంటే మనకు జనరల్గా పార్లమెంట్లోనూ అసెంబ్లీల్లోనూ ప్రతిపక్షం అడుగుతుంది ఈ పనులు జరగలేదు అని, మీరు పరిపాలించినప్పుడు మీరు చేశారా అని అడుగుతారు వాళ్ళు, అధికార పక్షం వాళ్ళు. ప్రశ్నకు ప్రశ్న సమాధానం, అట్లా ఉంది ఇది గొడవ. ఆవిడ మొదటి వీడియో అంటే మేం చేసామంటున్నారు, సరే మీరు చేసేది ఏమిటి అంది ఆవిడ. అంతే తప్ప తను చేసిన తప్పుని అడ్మిట్ చేయట్లా, కనీసం తప్పుగా కూడా అడ్మిట్ చేయట్లా. ఆయన కూడా అదే దూరంలో ఉన్నాడు, నేను చేసింది కరెక్టే అన్న టోన్లోనే ఉన్నారు ఇప్పటికీ వారు, ఏమాత్రము వెనకడుగు లేదు. పైగా బెదిరింపు, మా మరణానికి మీరందరూ కారణమైపోతారు జాగ్రత్త అని ఒక వార్నింగ్. ఇంత అవసరమా ఏదో ఒక మాట మాట్లాడేసి వివాదాన్ని క్లోజ్ చేసుకుని ఎవరి పనాలు చేసుకోవచ్చు కదా. పబ్లిక్ డొమైన్లోకి వచ్చి మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేయడానికి ఎవరిచ్చారు హక్కు? కాబట్టి ప్రధానంగా తప్పు వాళ్ళదే. దంపతులు ఇద్దరూ కలిసి తప్పు మీద తప్పు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు, పైగా రెచ్చగొడుతున్నారు జనాల్ని. ఈ రెచ్చగొట్టడం అనేది, అలాగే మీడియాకి ఆవిడ ఒక సలహా చెప్పింది. అంటే సినిమా వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు మధ్యలో, మంచు విష్ణు గారు వాళ్ళతో మాట్లాడారు, ఆయనకు ఒక అడ్వైస్ చెప్పింది ఈవిడ. మంచు విష్ణు గారు, మీరు పట్టించుకోవాల్సింది మమ్మల్ని కాదు, మీరు కూడా మాతో కలిసి మీడియా మీద దాడి చేయడంలో సహకరించండి. ఎందుకు సహకరించాల్సిన అవసరం మీకు ఉందంటే, వాళ్ళు చెప్తున్న రివ్యూల వలన మీ సినిమాల కలెక్షన్స్ పడిపోతున్నాయి, మీ సినిమాల్ని నాశనం చేస్తోంది మీడియానే. కాబట్టి మీరు కొంచెం సీరియస్గా మాతో కలిసి వాళ్ళతో యుద్ధం చేయండి అని ఆయనకు కూడా ఒక ఐక్య సంఘటన పిలిపించింది ఆవిడ. సో ఈ లెవెల్లో ఆవిడ తనని తాను జర్నలిస్ట్గా చెప్పుకుంటూ, ఆ రివ్యూలో గొడవ ఆల్రెడీ జరుగుతోంది, మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఎజెండా మీద పట్టుకురావడం ఎందుకు?
ఇదంతా ప్లాన్డ్, స్క్రిప్టెడ్, డిజైన్డ్ యుద్ధం. దీని వెనక ఖచ్చితంగా కాన్స్పరసీ ఉంది. అంటే తమని తాము రక్షించుకోవటం కోసం మొదలుపెట్టారు. మొదలుపెట్టి చాలా ఎక్స్ట్రీమ్గా వెడుతున్నారు. దాన్ని ఇంకా ఇంకొక లెవెల్ పెంచడం కోసం ఈ సంఘాలందరినీ పిలుస్తున్నారు. ఇప్పుడు బ్రాహ్మణ సంఘాలకు ఎందుకు బాధ్యత ఉంది అక్కడ? ఈయన అలా వ్యవహరించాడా? లేదు కదా. ఈయన ధోరణిలో ఈయన వెళ్ళాడు. ఇప్పుడు వాళ్ళేం చేస్తున్నారు? ఈయన్ని ఒంటరిని చేయటానికి ఆ ఏరియాలో కూడా, ఆ ఏరియాలో ఆల్రెడీ జాతకాలు చెప్తున్న చాలామందిని పట్టుకొచ్చి ఇలా చెప్పొచ్చా అని అడుగుతున్నారు, రోజుకొకళ్ళని కూర్చోబెట్టి. అలా చెప్పడం తప్పే అని వాళ్ళు చెప్తున్నారు. సో ఇప్పుడు వీళ్ళ ముందున్న ఆప్షన్ ఏంటంటే, తమ ముందున్న సాక్ష్యాలన్నీ పట్టుకుని వెళ్ళి అతన్ని నిరూపించటం, మూర్తిని నిరూపించటానికి వాళ్ళ దగ్గర నిజంగా ఉంటే డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి కంప్లైంట్ చేయొచ్చు. అంతే. అంతకు మించి ఎందుకు ఈ గొడవ? మీడియాలో మీరు వీడియోలు చేయటం ఎందుకు? దాన్ని సోషల్ మీడియాలో పెట్టి ఈ గొడవ అంతా ఎందుకు రచ్చ? మీరు వెళ్ళి ఇదిగో సాక్ష్యాలని అరెస్ట్ చేయించండి. సాక్ష్యాలు చూపిస్తే నేను ఏం చేయడానికన్నా సిద్ధమే అంటున్నాడు కదా ఆయన. దానికి బైండ్ ఓవర్ అయి ఉంటాడు తను. ఆ సంస్థ బైండ్ ఓవర్ అయి ఉంటుంది. మీరు 4-5 పేర్లు చెప్పారు ఆ వీడియోలో. అంటే పర్టికులర్గా ఆ వాయిస్ ఆడియో ఫైల్లో 4 సీనియర్ జర్నలిస్టుల పేర్లు చెప్పారు. 4 మీద ఎలిగేషన్స్ పెట్టారు. దాంతోపాటు TV5 చైర్మన్ పేరు కూడా దొర్లింది. కాబట్టి ఇప్పుడు వాళ్ళకి దీని మీద డిఫెమేషన్ వేసే హక్కు ఉంది. వాళ్ళైనా మూవ్ అవ్వాలి. ఆల్రెడీ మూర్తి గారు కేసు పెట్టారు. అదే డిఫెమేషన్ సంస్థ తరఫున డిఫెమేషన్ వేశారు. అసలు సంస్థలో లేని వాళ్ళ పేర్లు కూడా దొరికినాయి. బయటకు వెళ్ళిపోయినటువంటి వాళ్ళ పేర్లు కూడా దొరికినాయి. సో తెలిసి తెలియని ఇన్ఫర్మేషన్తో ఈ వీడియో చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. ఈ కాన్వర్జేషన్ స్క్రిప్ట్ రాసేటప్పుడు కొంత పాత సమాచారం ఉంది వాళ్ళ దగ్గర. ఆ పాత సమాచారం తాలూకా పేర్లు కూడా దొరికినాయి. ఓకే, అక్కడే అర్థమైపోతుంది ఇది స్క్రిప్టెడ్ అని. వాళ్ళు కూడా హర్ట్ అయి ఉంటారు కదా. ఇప్పుడు బయటకు వెళ్ళిపోయి వాళ్ళ పని మీద వాళ్ళు చేసుకుంటున్న వాళ్ళు కూడా హర్ట్ అవుతారు కదా. వాళ్ళు కూడా కేసు వేయచ్చు. మా పేరు రోడ్డు మీదకు తీసుకొచ్చి మా డిఫెమేషన్ చేశారు, వీళ్ళు డిఫేమ్ చేశారు అని చెప్పి కేసు వేయడానికి వాళ్ళకి అవకాశం ఉంది. సో కేసులు వేసేసుకుంటే ముందు కోర్టు పరిధిలోకి విషయం పెడితే సమగ్ర దర్యాప్తు అక్కడి నుంచి జరుగుతుంది. యుద్ధం ఎవరు మొదలుపెట్టారంటే వీళ్ళే మొదలుపెట్టారు. వీళ్ళు ఆ వీడియో చేయకుండా ఉంటే ఈ గొడవంతా జరిగేది కాదు. ఆ వీడియో మీద నిరసన వచ్చినప్పుడు ప్రాపర్గా చెప్పుంటే సమాధానం. విమర్శ కేవలం మూర్తి గారు ఒకడే చేయలే, అందరూ చేశారు. ఆ చేసిన వాళ్ళందరికీ ఒక సమాధానం చెప్పుంటే అక్కడే క్లోజ్ అయ్యేది. దీన్ని అలా క్లోజ్ కాకుండా కొనసాగిస్తున్నారు. ఈ కొనసాగించడం వెనకాల వాళ్ళ వ్యూహం ఏంటో బయటకు రావాలి. బయటకు రావాలంటే కోర్టులో కేసులు పడాలి. పడినప్పుడు మాత్రమే బయటకు వస్తుంది.